ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. పంచమి గూండాల బారి నుంచి తప్పించుకుని నాగులవరంలోని శివయ్య దేవాలయానికి వచ్చి స్వామికి తను కష్టాలను చెప్పుకుంటూ ఉంటుంది. ఇక నాకు భరించే ఓపిక లేదు స్వామి, నా కన్న తల్లిని చూడలేదు, కనీసం నా తల్లిని నా బిడ్డగా అయినా చూసుకోవాలని ఆశపడ్డాను. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు అంటున్నారు. నా బిడ్డను నాగలోకం పంపించేయాలంట. ఇది లోకంలో ఎక్కడైనా జరుగుతుందా స్వామి? ఏ తల్లి అయినా ఒప్పుకుంటుందా? నా బిడ్డను వదులుకోవడం కన్నా మరణించడమే మేలు స్వామి. నన్ను నీలో ఐక్యం చేసుకో, కనీసం ఈ కోరికైనా తీర్చు అని తన తలను స్వామి పాదాల దగ్గర ఉన్న బండకు కొట్టుకుని స్పృహ లేకుండా పడిపోతుంది. కైలాసంలో ఉన్న శివయ్యని పంచమి మాటలు కరిగిస్తాయి. శివుడి ముఖంలో తేజస్సు పంచమి ముఖంపై పడడంతో పంచమికి స్పృహ వచ్చి చూసేటప్పటికి శివుడు తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. పంచమి ఆనందంతో, కనికరించావా శివయ్య, నాకు సాక్షాత్కరించావా, చాలు స్వామి, ఈ జన్మకి ఈ భాగ్యం చాలు. నిన్ను చూసిన కంటితో నేను ఏ పాపాలు చూడలేను, నన్ను నీలో ఐక్యం చేసుకో స్వామి అని వేడుకుంటూ ఉంటుంది. శివుడు పంచమితో ఇలా అంటాడు, నీ బిడ్డ శివుని అంశతో జన్మించి నీ దగ్గరే ఉంటుంది అని శివుడు పలకడంతో పంచమి ఆనందంతో శివుడికి దండం పెట్టుకుంటుంది. మళ్ళీ పంచమికి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఒక పక్క మోక్ష ఏమో పంచమి కోసం వస్తూ ఉంటాడు. పంచమి దగ్గరకు సుబ్బు వచ్చి పంచమి గాయాలను మాయం చేసి పంచమికి స్పృహ వచ్చేలా చేస్తాడు. పంచమి లేసి కూర్చొని సుబ్బును చూసి, సుబ్బు, నాకు ఆ శివయ్య దర్శనమిచ్చాడు, నాతో మాట్లాడాడు, నా బిడ్డ నాతోనే ఉంటుందని చెప్పాడు. నాకు చాలా సంతోషంగా ఉంది సుబ్బు, నిన్ను చూసి నీతో నా కష్టాలు చెప్పుకుంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి అని పంచమి చెప్తూ ఉండడంతో, కలగన్నావా పంచమి అని సుబ్బు అడుగుతాడు. లేదు సుబ్బు, నిజమే చెప్తున్నాను. నాగేశ్వరి నాకు కనిపించి నాకు పుట్టబోయే బిడ్డను నాగలోకం తీసుకెళ్లిపోతాను అని చెప్పడంతో భయపడి నేను నా బాధ నా స్వామికి చెప్పుకుందామని వచ్చాను. ఆ స్వామి నాకు సాక్షాత్కరించారు, నాతో స్వయంగా మాట్లాడారు అని పంచమి చెప్తూ ఉంటుంది. మోక్ష పంచమి దగ్గరకు వచ్చి, నువ్వు ఇక్కడే ఉంటావని నేను ఊహించే ఇక్కడికి వచ్చాను పంచమి, నేను అనుకున్నదే నిజమైంది అని చెప్తూ ఉంటాడు. మీ బంధం చాలా గట్టిది మోక్ష, ఆ స్వామి సన్నిధిలోనే ఒకటయ్యారు, ఆయనే మిమ్మల్ని కలకాలం కలిపి ఉంచుతారు, మీ కష్టాలు తీరిపోయినట్టే, ఆ స్వామిని వేడుకుని వెళ్ళండి అని చెప్పి సుబ్బు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జ్వాల వరుణులు స్వీట్ బాక్స్ తీసుకువచ్చి వాళ్ళ అమ్మా నాన్నలకు ఇంట్లో వాళ్ళందరికీ స్వీట్స్ ఇచ్చి ఆశీర్వదించమని అడుగుతుంటారు. ఏంటక్క, లాటరీ ఏమైనా తగిలిందా అని చిత్ర అడగడంతో, అదేం లేదు చిత్ర, ఆ స్వామీజీ చెప్పింది నిజమైంది, డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశారు అని వాళ్ళు చెప్తారు. ప్రెగ్నెంట్ అని తెలిసి జ్వాల సంబరపడిపోతూ ఉంటే, ఏంటక్క, నీకు పిల్లలంటే ఇష్టం లేదు కదా, మరి అంత సంతోషపడిపోతున్నావేంటి అని అడగడంతో, ఆ సంతోషం తల్లి అయిన వాళ్ళకే తెలుస్తుంది, కానీ పంచమి విషయంలో ఇంట్లో వాళ్ళందరూ క్రూరంగా ప్రవర్తించారు, పాపం ఆ పిల్లకి ఆ సంతోషం కూడా లేకుండా చేశారు అని మీనాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరూ తనని బలవంతం చేసి ఇంట్లో నుంచి గెంటెయ్యలేదు, తనే వెళ్ళింది కదా. అయినా స్వామీజీ చెప్పిన ప్రెగ్నెన్సీ నిజమైనప్పుడు మేమిద్దరం ఒక దగ్గరే ఉంటే జన్మదోషాల వల్ల గొడవలు జరుగుతాయి అన్న మాట కూడా నిజమే కదా అని జ్వాల అడుగుతుంది. ఇంట్లో అందరూ కాకుల్లా పొడుచుకొని తింటూ ఉంటే పాపం పంచమి మాత్రం ఏం చేస్తుంది అని మీనాక్షి కూడా జ్వాలను అడుగుతుంది. అత్తయ్య గారు, ఆ స్వామీజీ చెప్పిన మాటలనైతే నేను నమ్ముతున్నాను, ఒకవేళ మోక్ష పంచమిని వెనక్కి తీసుకుని వస్తే ఈ ఇంట్లో మాత్రం ఉండనీయకండి, నేను దానికంటే ముందు వచ్చిన కోడల్ని, నేనైతే బయటికి వెళ్ళను, ఇక మీరే ఆలోచించుకోండి అని జ్వాల గట్టిగా చెప్తుంది. పంచమి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, బిడ్డ పుట్టగానే నాగేశ్వరి నాగలోకం తీసుకెళ్లిపోతుంది అని మోక్ష బాబుకి చెప్పకూడదు, ఆ శివయ్య అండతో నా బిడ్డను నేనే కాపాడుకుంటాను, ఈ విషయాన్ని మోక్ష బాబుకి చెప్పకపోవడమే మంచిది అనుకుంటుంది. నువ్విలా చేయడం నాకేం నచ్చలేదు పంచమి, ఇల్లు వదిలి ఎందుకు వచ్చేశావు, నాకు చెప్పాలి కదా అని మోక్ష అడుగుతూ ఉంటే, నా వల్ల మీకు సమస్యలు ఎక్కువైపోతున్నాయి మోక్ష బాబు, ఇప్పుడు మన బిడ్డ వల్ల కూడా మీకు సమస్యలు రాబోతున్నాయి, అందుకే మీకు భారం కాకూడదని, మా వల్ల మీకు సమస్యలు రాకూడదని వచ్చేసానండి, నా కోసం మీరింతకాలం పడిన కష్టాలు చాలు అని పంచమి అంటూ ఉంటే, ఇంతేనా పంచమి నువ్వు నన్ను అర్థం చేసుకున్నది, మన బిడ్డ మీద నాకు బాధ్యత లేదు అనుకుంటున్నావా, నువ్వు వేరు నేను వేరు కాదు పంచమి, మనం భార్యాభర్తలం, నువ్వు నన్ను అలా వేరు చేసి మాట్లాడితే తట్టుకోలేను పంచమి అని మోక్ష అంటూ ఉంటే, ఇద్దరు గర్భవతులు ఒకే దగ్గర ఉంటే సమస్యలు వస్తాయని స్వామీజీ చెప్పిన మాటలను ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారు మోక్షబాబు,
అందుకే వచ్చేశాను అని పంచమి చెప్తూ ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు ఇల్లు దాటి రాకూడదు పంచమి. వాళ్ళు ఎన్నైనా అనుకోని మనకు అనవసరం. నీకు డాక్టర్ సహాయం అవసరం రావచ్చు. ఇలా రావడం వల్ల నష్టం మన బిడ్డకే పంచమి. మన బిడ్డ కోసం మనం ఎన్ని కష్టాలైనా భరించాలి పంచమి అని చెప్పి ఇంటికి వెళదాం రమ్మని పిలవడంతో, నేను ఇక్కడే ఉంటాను మోక్ష బాబు అని పంచమి చెప్తూ ఉంటుంది. కానీ మోక్ష బలవంతంగా పంచమిని ఇంటికి తీసుకువెళ్తాడు. వాళ్ళని చూడగానే వరుణ్, జ్వాలలు ఇలా అడుగుతూ ఉంటారు. స్వామీజీ చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మాకు లేక లేక సంతానం కలుగుతుంది, రేపేదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని వాళ్ళు అడుగుతూ ఉంటే, పంచమి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. మీకంత భయంగా ఉంటే మీరే బయటికి వెళ్ళండి, లేదంటే డెలివరీ అయ్యేంత వరకు హాస్పిటల్లో ఉండండి అని మోక్ష చెప్పడంతో, మాకేం అవసరం, మేమెందుకు వెళ్తాం అని జ్వాల అంటుంది. ఎవరు బయటికి వెళ్తారో ఎవరు ఇంట్లో ఉంటారో తెలుసుకోవాలంటే మనము రేపటి ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే.